హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాలమూరు స్టార్స్. అయితే మన ఛానల్లో ఇప్పటి నుంచి ఇంటర్వ్యూలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మొదటిసారిగా పాలమూరు స్టార్స్ ఛానల్లో మన పాలమూరు బిడ్డ మనోహర్ని ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. మీరందరూ ఇన్స్టాగ్రామ్లో కూడా మన మనోహర్ని చూసే ఉంటారు. ఒకసారి హాయ్ చెప్పు మనోహర్. హాయ్ అందరికీ, నా పేరు మనోహర్. నేను ఎక్కువ బర్రెలు కాస్తుంటుంటాను. ఓకే, నీ ఇంట్రడక్షన్. నా పేరు మనోహర్. నేను వీడియో చేస్తుంటాను బర్రెల కాడ. నేను ఎప్పుడు బర్రెల కాడనే ఉంటుంటా. ఓకే, అయితే మనోహర్, నేను నీ వీడియోలు చాలా చూసిన. ఓకే, ఇది మన బిగ్ బాస్కి పోవాలి అని చెప్పేసి. ఆ బిగ్ బాస్ పోవాలని నువ్వు ఎందుకు ఎంచుకున్నావు దాన్ని? ఇప్పుడు ఎన్నో షోలు ఉన్నాయి, శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, జబర్దస్త్ ఉంది, ఇంకా చాలా షోలు ఉన్నాయి. బిగ్ బాస్కి పోవాలనే ఎందుకు అనుకుంటున్నావు? బిగ్ బాస్కి పోవాలనుకున్నా, ఒక గోల్ పెట్టుకున్నాను. అది అంటే దేనికోసం గోల్? అంటే ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే ఏం లాభం నీకు? బిగ్ బాస్కి వెళ్తే ఏం లాభం అంటే, బిగ్ బాస్లో అందరూ ఏమంటారు, అందరు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం చూస్తుంటది. అవును, ప్రపంచంలో మన గురించి మనం ఎట్లా ఉంటాం, మన పాడే విషయం అన్ని తెలుసుకుంటాం. అవును, తెలిసిపోతుంది అని చెప్పి అట్లా ఆ విధంగా బిగ్ బాస్కి వెళ్ళాలి. ఓకే, నువ్వు ఎవరిని ఇన్స్పైర్ చేసుకున్నావు ఇంతకు బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి? బిగ్ బాస్ సీజన్ 4 లో గంగవ్వని చూసినప్పుడు అనుకున్నా. ఎందుకంటే గంగవ్వ చిన్న కూలి పని చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ ఒక కానీ ఆమె మధ్యలోనే వెళ్ళిపోయింది కదా పూర్తి ఆడకుండా. ఆమెకు సహకరించక వెళ్ళిపోయింది. హెల్త్ సహకరించక వెళ్ళిపోయింది. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ వరకు చదివి ఆపేసినావు? డిగ్రీ వరకు చదివి. తర్వాత ఏం చదవాలనుకోలేదా? చదవాలనుకోలేదు, చదవలే. ఇంకా వ్యవసాయం చేసుకుంటూ ఈవెంట్స్ డెకరేషన్ చేస్తుంటా. నేను ఫంక్షన్స్ కి డెకరేషన్ చేస్తుంటా. ఎంత సంపాదిస్తుంటా నెలకి? నెలకంటే ఈవెంట్స్ ఉన్నప్పుడు వెళ్తానన్న, నెలకన్నా ఉండదు. ఈ నెలలో ఏం లేవు అసలు. సీజన్స్ అయిపోయినాయి, సీజన్ ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే, అయితే ఒకటి బర్రెలు ఇదంతా వీడియో తీస్తుంటారు. బర్రెల దగ్గర ఉన్న అవి మీవేనా బర్రెలు? ఎన్ని బర్రెలు ఉన్నాయి? మొత్తం 10 ఉంటాయి అన్న, దూలతో సహా. మొత్తం 10. మొన్న ఒకటి డెలివరీ చేసినట్టు? అవునన్నా, నువ్వే చేసినా? నేనే చేసినాను. అది ఇంతకుముందు ఎప్పుడన్నా ఎవరైనా చూపించిరా లేకపోతే నువ్వే చేసినా? ఏం లేదు, నేనే చేస్తుంటా. చూసి చేసిన. ఒకసారి మా అమ్మ నాయన వాళ్ళు చేసారు. వాళ్ళు భయం అనిపించలేదు నీకు? భయం ఏమనిపించాలి అంటే, అది 2 గంటల నుంచి తనలాడుతుంది, ఇబ్బంది పడుతుంది బాగా. ఇంకా ఎట్లయితే అట్లాగానే అని చెప్పి తీసేసిన. కావాలని ధైర్యం చేసి తీసేసిన. ఓకే, అయితే నేను ఒక వీడియో చూసిన. అందులో ఏదన్నా బర్ల కాడికి పోవడం అంటే అది మామూలు కాదు, పొద్దున లేచి అని చెప్పేసి ఆ డైలాగ్ చెప్పగలుగుతావా? చెప్తాను, ఒకసారి చెప్పు. మబ్బుల లేచి వానకు దర్శి చలి కొనుక్కుంటా బర్ల కాడిపోయి బర్ల పెండ దేశి గుడిసి ఊసి దాన్ని పెట్టి పాలు విండి, ఆ పాల కింద తీసుకెళ్తే నీ ఫ్యాడ్ ఎంత వచ్చి నీకు ఇచ్చేదే 45 రూపాయలు అంటే సర్లా అని చెప్పి బర్ల కాడికి వచ్చి బర్రెలు మేపి ఇంటికి ఇంత దీన్ని చేను కాడికి వచ్చి చేను పని ఏమైనా చేసుకొని బర్ల గడ్డి కోసి బర్రెలు మేపి బర్లకు పాలు విండి మళ్ళీ గడ్డి వేసి పాల కింద తీసుకుపోయి ఇంటికి వచ్చేంత వరకు 7-8 అవుతుంది అన్న. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7-8 గంటలకు క్షణం కూడా తీరిక లేకుండా పనిచేస్తామన్న ఈ పాల రైతులు. బాగా చెప్పి నువ్వే రాసుకున్నావా? నేనే రాసుకున్నా. ఇంకోటి, నువ్వు పాటలు కూడా పాడతావంట కదా? పాడుతుంటాను. పాట పాడతా మన వాళ్ళ కోసం. పాట అంటే దేని మీద రాస్తావు పాటలు? మనం నేచురల్ గా ఇక్కడ ఏమైనా ఉంటే ఆలోచన. దేని మీద ఉన్నాయి నీ దగ్గర? ఇప్పుడు రైతు మీద ఒకటి ఉంది. ఓకే, ఇంకోటి అత్యాచారం పైన, ఆడపిల్లలపై అత్యాచారం బాగా అవే అవుతున్నాయి మొత్తం. దాని నుంచి ఒకటి రాసినాను. ఇప్పుడు రైతన్న గురించి వాడతాం. రైతన్నా నువ్వు లేక, ఓ రైతన్నా నువ్వు లేక, దేశం ఎట్లయిపోయింది చూడో, ఓ రైతన్నా నువ్వు లేక. ఫాస్ట్ ఫుడ్లు వచ్చినాయి, అరే కొత్త రోగాలు తెచ్చినాయి. ఫాస్ట్ ఫుడ్లు వచ్చినాయి, అరే కొత్త రోగాలు తెచ్చినాయి. ఆ రోగాల కెట్ట కసాలయ్యో నీ విలువ మాకు తెలుసయ్యా. ఆ రోగాల కెట్ట కసాలయ్యో నీ విలువ మాకు తెలుసయ్యా. మేలుకోవయ్యా మేలుకో, ఓ రైతన్నా నువ్వు మేలుకో. నువ్వు పండించే పంటకై మేలుకో, నీ ధరను నువ్వే నిర్ణయించు, నీ విలువ నువ్వే గుర్తించు. ఆత్మహత్యల్లో నువ్వయ్యా, నువ్వు లేని రాజ్యము యాడయ్యా. ఆత్మహత్యల్లో నువ్వయ్యా, నువ్వు లేని రాజ్యము యాడయ్యా. నువ్వు దేశానికే రాజువు అయిన కూటికి తిప్పలు పడతావు. నువ్వు దేశానికే రాజువు అయిన కూటికి తిప్పలు పడతావు. ఓకే,
అది అత్యాచారాల మీద అత్యాచారం ఆడపిల్లలపై ఈ మధ్య ఎక్కువ జరుగుతున్నాయి చాలా కదా. అవుతుంది. దానిపైన ఒకటి రాశాను. పాడదు. అత్యాచారం ఆడపిల్లల అత్యాచారం ఇది ఖండించేవాడు ఎవడు లేడా, దీనాపేవాడు ఎవడు లేడా, ఇది ఖండించేవాడు ఎవడు లేడా, దీనాపేవాడు ఎవడు లేడా. వచ్చింది స్వాతంత్రం వచ్చింది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా, ఇదేనా భారత స్వాతంత్రం అంటే. నిన్నేమో చిన్న పాప, నేడేమో పెద్ద పాప, రేపేమో ముసలవ్వనా. ఇది ఖండించేవాడు ఎవడు, దీనాపేవాడు ఎవడు, ఇది ఖండించేవాడు ఎవడు, దీనాపేవాడు ఎవడు. అరే మనలో మానమే కాదా స్త్రీని గౌరవించే భారతదేశంలో ఇలాంటి పని చేయడం సిగ్గుచేడురా. నువ్వేడిపించే ఆడబిడ్డ నీ అక్కైతరా, నీ చెల్లైతరా. సిగ్గు తప్పిన పాడిని చేస్తావారా, నువ్వు చూస్తావారా నీ అబ్బారే. ఇంకా ఉన్నాయా? ఇంకా ఇప్పుడు ఏం లేవన్నా, 2 రాశాను. పాటలు అయితే ఎగ్దమ్మున్నాయి. నెక్స్ట్ ఫోక్ సాంగ్స్ కూడా తీద్దామని అనుకుంటున్నాం మన ఛానల్లో. ఖచ్చితంగా నేను కలుస్తా. ఓకే అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ వీళ్ళకి ఎవరికో ఇచ్చినట్టు నువ్వు విజయ్ గౌడ్ అన్న వాళ్ళకి అంటే వాళ్ళు కాంటాక్ట్ అయ్యారా, నువ్వే వాళ్ళని కాంటాక్ట్ అయినా? వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు. అందులో వీడియోలు నేను ఆ వీడియో చూసిన. ఓకే. అయితే మొత్తం చాలా వల్గర్ ఉంది. అవును. నువ్వు తెలిసిపోయినావో తెలియకపోయినా నాకైతే తెలియదు. వాళ్ళు కామెంట్స్ కూడా చదివి వినిపిస్తారు కదా, ఆ కామెంట్స్ చూసినావా నువ్వు? అది జెన్యున్ గా నిజమే వాళ్ళు పెట్టిరా లేకపోతే వాళ్ళు క్రియేట్ చేసిరా అని? పెట్టిరా పెట్టలేదు తెలియదు, వాళ్ళు చూసి చెప్పారు అందులో ఉన్నా లేవో. నాకైతే అది చూసినంతసేపు కూడా అనిపిస్తుంది ఆ కామెంట్స్ కూడా వాళ్ళే క్రియేట్ చేసి అట్లా చేసినట్లు అనిపిస్తుంది. మీరు ఇంట్లో ఎంత మంది ఉంటారు? మీ ఇంట్లో 5 మెంబర్స్. అమ్మ నాన్న అన్న చెల్లి నేను. అన్న ఏం చేస్తాడు? అన్న డ్రైవింగ్ చేస్తాడు, డీసెంట్. ఓకే. అమ్మ నాన్న వాళ్ళు? అమ్మ నాన్న కూలీ వ్యవసాయం, ఇంకా బర్రెల కాడికి వస్తాను నాన్న, నేను కూడా. ఓకే. బర్రెలు ఎన్ని? 11 ఉన్నాను. 11 ఉన్నాయి అందులతో సహా. ఎన్ని లీటర్లు వస్తాయి పాలు? ఇప్పుడు 3 బర్రెలు ఇస్తున్నాయన్న, ఒక 8 లీటర్లు వస్తున్నాయి. ఓకే. బూత్కి వస్తారా లేకపోతే? బూత్కే కేంద్రం, పాల కేంద్రానికి. ఎంత పాటలో ఏదన్నో కదా ఇప్పుడు ఇందాక? 45 రూపీస్ లీటర్. 45 రూపీస్ లీటర్. 45 బయట 70 రూపాయలు 80 రూపాయలు అమ్ముతున్నారు. వాళ్ళు అమ్ముతారు, మన నుంచి తీసుకునే తక్కువనే కదా అన్న. ఎక్కడ తిరిగి ఫ్యాట్ అది ఏదో ఎంత చూసినా ఎంత 45 వేస్తారన్న. ఓకే. పేరు మనోహర్ అన్నావు కదా? అవును. లవ్ ఏమన్నా ఉందా? మనకేం లేదా, మనకి ఎవరు ఇస్తారన్నా? మనం తక్కువ చేసుకోకూడదు. మనల్ని ఎవరు లవ్ చేస్తున్నా, ఒకవేళ లవ్ చేసినా ఎవడన్నా డబ్బు ఉన్నోడు కనిపిస్తే వాడంటే వెళ్ళిపోతారు. అట్లా మనకు తగ్గినట్లే చేసుకోవాలి, మనకు నచ్చిన వాళ్ళని చేసుకోవాలి. కాలేజ్ లో స్కూల్లో ఎవరు లేరా? మనకి ఎవరు లేరు. ఉండే పాస్ట్ లో ఒకటి కానీ అదే. అంటే ఏమైంది? 1 సైడ్ లవ్ అన్నది. నువ్వు చేసిన ఆమె చేసింది? నేను చేసిన, ఆమె చేస్తే నేను. అంతేనా? అంటే చెప్పలేవా? చెప్పినా కానీ రిజెక్టెడ్. మనని ఎవరు లవ్ చేస్తారన్న, బర్రెల కష్టం గట్లా అనుకో. మనం కూడా బర్రెల కష్టం చూసుకోవాలి. అట్లా అనుకోదు, మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. ఇప్పుడు ఇప్పుడైతే ప్రెసెంట్ ఏం లేదు. ప్రెసెంట్ పెళ్లి ఏం చేసుకోవా? పెళ్లి చేసుకుంటాం. మన మెయిన్ టాపిక్ బిగ్ బాస్ పోవాలి అని అనుకుంటున్నాం. అవును. ఇప్పుడు నీకేమైనా ప్రయత్నం చేసినావా అక్కడ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి? ఏమైనా అక్కడ వెళ్ళి ఏం ప్రయత్నం చేయలేదు, వీడియోల ద్వారానే చేస్తున్నా. ఒకటి నువ్వు ఇట్లా చెప్తున్నావు కదా ఓపెనింగ్ లో, పాలమూరు బిడ్డనన్నా నేను ఇట్లా అని చెప్పేసి. ఇప్పుడు పాలమూరు బిడ్డ అని చెప్తున్నావు కదా. ఇప్పుడు పాలమూరు వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తే సరిపోతుంది అని బిగ్ బాస్కి వెళ్తే? ఏం అందరు సపోర్ట్ చేయాలి, పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటే రాష్ట్రాలు సపోర్ట్ చేయాలి. పాలమూరులో ఉంటాయి కాబట్టి తెలవాలని చెప్పి పాలమూరు బిడ్డ అని చెప్పి. ఇప్పుడు నేను పాలమూరు బిడ్డని, నేను తెలంగాణ రాష్ట్రం నుంచి చేస్తున్నా ఏదో చెప్పుకునేసి ఇట్లా చేయాలి. ఇప్పుడు ఇంకోటి పల్లవి ప్రశాంత్ అన్న నేను రైతు బిడ్డ అని చెప్పి సింపతి పోతున్నాడు. ఇప్పుడు పాలమూరు బిడ్డ అని చెప్పి ఏం లేదు అన్న, ఆయన వర్షన్ అయినా మన వర్షన్ మన అంతే. అంటే మన పాల రైతుల కష్టాలు ఏంటో కూడా చూపెట్టాలని చెప్పి నేను అనుకున్నా. ఇప్పుడు ఒకవేళ బిగ్ బాస్ లో ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క ఎమోషన్స్ అనే వాళ్ళని ఒకరిని కానీ, కోపంగా ఉండే వాళ్ళని ఒకరిని, ఇట్లా ఒక్కొక్క కేటగిరీకి సంబంధించిన వాళ్ళని ఒక్కొక్కరిని తీసుకుంటుంటారు. అందులో నువ్వు ఏ కేటగిరీకి చెందిన వాడి? నేను సిచ్యువేషన్ బట్టి ఉంటా. అంటే నేను ఎక్కువ కూల్గా ఉంటా. నాతోటి ఎవరికన్నా విరుద్ధం లాగా ఉంటే నేను వానికి దూరమే ఉంటా. ఇంకా నాతోటి ఎక్కువ వస్తే నేను చూపిస్తాను, గొడవ పడేస్తా. ఇప్పుడు బిగ్ బాస్ లా గేమ్స్ పెడతారు. ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నావు బిగ్ బాస్? చూస్తున్నా. బాగానే ఉన్నారా కంటెస్టెంట్స్? నాకంతా ఏం అనిపిస్తలేదు, బోర్ కొడుతుంది. ఎవరన్నా నచ్చిరా అందులో నీకు బిగ్ బాస్ లో?
ఇప్పుడైతే ఫేవరెట్ అనే కాదు కానీ నాకైతే విష్ణుప్రియ అక్క బాగా బాగా అంటే ఎంటర్టైన్మెంట్ లెక్క బాగానే చేస్తుంది. ఓకే, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీద పోవాలి అని చెప్పేసి నువ్వు ట్రై చేస్తున్నావు. ఏమైనా చెప్తావా మరి బిగ్ బాస్ గారికి కానీ మన నాగార్జున గారికి కానీ? హాయ్ సార్, నా పేరు మనోహర్. నేను పాలమూరు బిడ్డ, పాల రైతుని. ఈ పాల రైతుని బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానన్నా తీసుకోగలుగుతారని అనుకుంటున్నాను. నా 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 లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో మీకు కూడా చూడాలని చెప్పి అనుకుంటున్నాను. ఈ పాలమూరు బిడ్డ, పాల రైతుని తీసుకోండి. సరిపోతుందా? సరిపోతుందంటే మన ఎట్లా చెప్పేదో మనం అట్లా చెప్పేసినాం అన్న. కరెక్ట్ అని ఆ మాత్రం సరిపోతుందా అని అడుగుతున్నాం. సరిపోతుందంటే చెప్పినాం మనమైతే. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మామూలు విషయం కాదు. ఒకటి ఇంకోటి నేను ఒకటి అడుగుతా, ఇది ఏదన్నా కానీ బిగ్ బాస్ అనేది ఒక చెత్త షో అని చెప్పేసి బయట అంటుంటారు. నీ అభిప్రాయం ఏంటి దాని గురించి? చెత్త షో అనేది కానీ మనుషుల గురించి తెలిసిపోతుంది అన్న. అంటే మనం బ్యాక్ స్టాప్ ఇట్లా మామూలుగా మనం సమాజంలో కూడా చూస్తుంటాం కదా, ఎవరెస్ట్ అని చెప్పేసి. ఇప్పుడు ఒక 10-20 మందిని తీసుకుపోయి ఒక ఇంట్లో వేసేసి వాళ్ళు చేసే అన్ని చూపించుకుంటూ ఉండడం, ఆ షో కరెక్టేనా? కరెక్టే అంటే ఎట్లుంటారు మనుషులు, ఎవరితోటి ఎట్లా ఉంటారు, ఎవరు ఎంకిల్ నుంచి పొడుస్తారు అంటే బ్యాక్ స్టాప్ ఎవరు ఎక్కువ చేస్తారు, ఎవరు ఎట్లా ప్రవర్తిస్తారు, ఎట్లా ఏ సిచ్యువేషన్ లో ఎట్లా ఉండాలని కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం సమాజంలో చూస్తూనే పోతుంటే వస్తుంటే ఎక్కడో దగ్గర చూస్తూనే ఉంటాం. మళ్ళీ ఆ షో అవసరమా అనేది ఒక ప్రశ్న బయట చాలా మంది అడుగుతున్నారు. అవసరమని అందరికి తెలియాలి కాబట్టి, అందరికి తెలవాలి కాబట్టి ఇంకా దాని బదులు రైతుల కోసం, ఇప్పుడు నువ్వు రైతు బిడ్డవి, రైతుల కోసం ఏదైనా షో పెట్టు, దానికోసం వేరే ఏదైనా షో పెట్టి దానికోసం ఏదైనా చూపిస్తే నలుగురికి పనికి వచ్చేటట్లు ఉండాలి. కానీ వాళ్ళు చేసే కథలు అవన్నీ అవసరమా అని బయట అనేది, నేను అనేది కాదు, బయట అనేది ఏమో కానీ అవసరం. నీ అభిప్రాయం చెప్పు. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఆ షో అనేది ఇప్పుడు దాదాపు 8వ సీజన్, ఇప్పుడు 7 సీజన్లు కంప్లీట్ చేసుకొని 8 సీజన్లు రన్ అవుతుంది. ఈ బిగ్ బాస్ షో అనేది ఒక మంచి షోనేనా? దీని వల్ల ఎవరికి లాభం? ఎవరికి లాభం? ఎంటర్టైన్మెంట్ ఉంటదండి, ఎంటర్టైన్మెంట్ ఉంటది. ఓకే, అంటే అందులో ఉన్న పోయిన వాళ్ళకు అయితే ఫేమ్ వస్తుంటది. ఓకే, ఇంకా బ్యాక్ స్టెప్ ఎట్లా ఉంటారు, ఏ మనుషులు ఎలా ఉంటారు, ఏమేం చేస్తారు, ఏ సిచ్యువేషన్ ఎట్లా ఉంటారు అని చెప్పి తెలుస్తుంటది అన్నమాట. ఓకే, ఇంకా చెడు అంటే ఎక్కువ చూడడం ఎందుకు అని అనుకుంటు చాలా మంది ఉండరు. చూడడం ఎందుకు, ఏం అవసరం ఉంది ఆ షో, వాళ్ళని చూసి మన పని టైం వేస్ట్ అని అనుకుంటారు చాలా మంది కొందరు. సరే చలో, ఇప్పుడు ప్రతి సీజన్ లో ఒక ప్రేమ జంట బయటికి వస్తుంది. ఈసారి ఎవరైనా వచ్చేటట్లున్నారా మరి అందులో నుంచి? ఏమో నిఖిల్ అన్న అయితే ఉన్నాడు, నిఖిల్ సోనియా ఆకులనా? ఆకుల వాళ్ళిద్దరు వచ్చేటట్లున్నారు అంట అనుకుంటున్నా. కాకపోతే పెద్దోడు చిన్నోడు అని ఇంకోడు పుదివి అన్న కూడా ఉన్నాడు, పెద్దోడు చిన్నోడు అని అంటారు. ఓకే, ఇంకేమో మరి ఇంకో కిరాక్ సీత కూడా నిఖిల్ ఉన్న సైడ్ ఉన్నట్లుంది. ఏమో చెప్పారు. అయితే జంట బయటకు వస్తారంట, ఎవరైనా ఒకరైతే ఖచ్చితంగా రావాలి. ప్రతి సీజన్ లో ఒకరు వస్తున్నారు. ఇంకోటి విష్ణుప్రియ అక్క, పృథ్వీ అన్న కూడా ఉన్నాయా? మొన్న టాస్క్ లో పాట పాడిండు. ఎవరి కోసం అంటే విష్ణు కోసం అని చెప్పాను కదా. ఏం పాట పాడిండు? ఏదో ఐడియా గుర్తులేదు. టాస్క్ బెలూన్ టాస్క్ లో ఉన్నప్పుడు పాట పాడిండు. ఇప్పుడు నువ్వు ఒకవేళ బిగ్ బాస్ లోకి వెళ్తే గెలుస్తా అనే నమ్మకం నీకుందా? గెలుస్తా అనే నమ్మకం మనమైతే ఫస్ట్ ప్రయత్నం చేయాలి కదా, వెళ్ళడమే. వెళ్ళి మన ప్రయత్నం మనం చేయాలి. గెలవడం గెలవకపోవడం మన చేతిలో అయితే ఉండదు, అది ప్రజల చేతిలో కూడా. ఇప్పుడు పోయే వాళ్ళు ఏమంటారు, నేను గెలుస్తా, కప్పు తీసుకొని వస్తా, నేను సీజన్ 8 విన్నర్ అవుతా, సీజన్ 7 విన్నర్, అట్లా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వెళ్తే నువ్వు గెలుస్తా అనే నమ్మకం నీకుందా? గెలుస్తానన్న నమ్మకం అంటే మన దానిపైన మనం చేసే మన 100% మనం ఇస్తే గెలవచ్చు అన్న, గెలుస్తామన్న. ఒకవేళ గెలిస్తే ఇప్పుడు అమౌంట్ సమ్ ఎంతో ఉంది, ఆ అమౌంట్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఒకవేళ వస్తే? నేను అనుకున్నా కొన్ని స్క్రీన్ షాట్లు కూడా తీసి పెట్టుకున్నా. అంటే వాతావరణం వల్ల కొందరి బర్రెలు చనిపోయినాయి. ఓకే, వాళ్ళకు స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నా నా వద్దకు వచ్చిన వీడియోలో. ఓకే, వాళ్ళకి హెల్ప్ చేద్దామని నేను అనుకున్నా. స్క్రీన్ షాట్ కూడా ఉన్నాయి నాతోటి, వాళ్ళే తీసుకున్నా. అంటే బర్రెలు మొన్న రీసెంట్ గా కరెంటు షాక్ కొట్టి ఒకరి 7 ఎద్దులు 6 బర్రెలు చనిపోయినాయి. ఓకే, వాళ్ళకు ఇంకోటి ఏమో ఒకటి బర్రె పిడుగుబడి చనిపోయినాయి. బర్రె పేరు అంత లేదు, ఐడియా అయితే ఉంది, వాళ్ళకి అనుకుంటే తెలుసు. ఓకే, ఇంకా మీకు స్పెషల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? ఇంకా నేను సాంగ్స్ పాడుతుంటాను. ఇంతవరకు ఏదన్నా ఎక్కడన్నా ఫోక్ కానీ ఇక్కడ ఏం పర్లేదు, నేనే రాసుకుంటుంటాను, నేనే వాడుతుంటాను.
ప్యారడీస్ రాస్తుంటాను. పెరడీలు ఏమైనా ఉన్నాయా? ప్యారడీ అయితే సుధీర్ అన్న పైన ఒకటి రాసిన. సుధీర్ అన్న కోసమా? సుడిగాలి సుధీర్ అన్న పైన ఈడు మళ్ళీ ఒకసారి. ఒక నిమిషం. ఆడా చూడు ఈడా చూడు మామ సుధీర్ అన్న ఫ్యాన్స్ నే చూడు. ఆడా చూడు ఈడా చూడు మామ సుధీర్ అన్న ఫ్యాన్స్ నే చూడు. నీ కామెడీ చూసి మామ దేశం మొత్తం నీ ఫ్యాన్సే చూడు. సూటు బూటు వేసినవా ఓ పిల్లగా, సూటు బూటు వేసినవా ఓ పిల్లగా, పన్ను మీద పన్నున్నవాడా, చక్కని చుక్క దొరికని చూడు మామ మా రేష్మి అత్త, చక్కని చుక్క దొరికని చూడు మామ మా రేష్మి అత్త. మల్లె మాల స్టేజీ మీద పిల్లగా రేష్మి అత్తని ముగ్గులో దింపినావు. మల్లె మాల స్టేజీ మీద పిల్లగా రేష్మి అత్తను ముగ్గులో దింపినావు. నిన్ను కోరి మా రేష్మి అత్త ఎప్పుడు వస్తుందో వేచి చూడు. నిన్ను కోరి మా రేష్మి అత్త ఎప్పుడు వస్తుందో వేచి చూడు. కురిసే డీచోలో నా పిల్లగా కురిసే మేఘా దారివానా, కురిసే డీచోలో నా పిల్లగా కురిసే మేఘా దారివానా. ఎక్కరాని స్టేజీలెక్కి మామ ప్రేమలోన దింపినావు. ఎక్కరాని స్టేజీలెక్కి మామ ప్రేమలోన దింపినావు. పూలమాల చేతికి చుట్టి మామ పూలమాల. సుధీర్ గారు దాకా పోవాలి పాట. నేను పిలవాలి ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్ గారిని. ఇప్పుడు పిలుస్తాను తీసుకుపోతాను. ఓకే నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరో అని లేరు. ఇప్పుడు సుధీర్ అన్న ఉండే. ఇప్పుడు సుధీర్ 3 Monkeys, గాలోడు ఏది నచ్చిందంటే గాలోడు. 3 Monkeys లో కామెడీ చాలా ఉంటుంది. 3 Monkeys లో ముగ్గురు అన్న సుధీర్ అన్న. వాల్ పేపర్ ఏముంది? మా అన్న కొడుకు ఉంటుంది. ఓకే మా అన్న కొడుకు. మనోహర్, ఇప్పుడు బిగ్ బాస్ అంటే నీకు పోవాలని అంత ఇంట్రెస్ట్ ఉంది కదా? అవునన్నా. బిగ్ బాస్ మీద ఒక చిన్న కవితను ఒక పాటను ఒకటి రీసెంట్ గా ఒక పాట రాసినా. ఆ పాట నేను వాడతాను. పాడు. బాస్ ఇస్ బ్యాక్ ఇన్ బిగ్ బాస్ ఇస్ బ్యాక్, బాస్ ఇస్ బ్యాక్ ఇన్ బిగ్ బాస్ ఇస్ బ్యాక్. వచ్చాడు చూడు బిగ్ బాస్ ఇక అందరు నాటాడిస్తాడు. వచ్చాడు చూడు బిగ్ బాస్ ఇక అందరు నాటాడిస్తాడు. మండే రోజు నామినేషన్స్ కంటికి కనపడని ధర్మరాజు. ట్యూస్డే రోజు టాస్కులు పెడతాడు, టాస్కుల పేరుతో గొడవలు పడతారు. ట్యూస్డే రోజు టాస్కులు పెడతారు, టాస్కుల పేరుతో గొడవలు పడతారు. వెనస్డే రోజు హగ్గులు ఇస్తారు, స్వారులు చెప్పుతూ నవ్వుతూ ఉంటారు. థర్స్డే రోజు చికెన్ డిన్నర్ కొట్టిన వాడే క్యాప్టెన్. ఇంత రాసిన. అంటే ఇప్పుడు రాసినావా లేకపోతే ముందు రాసి పెట్టుకున్నావా? నిన్న క్రియేట్ చేసిన. నిన్న మ్యూజిక్ కూడా నువ్వే కొట్టుకునేస్తున్నావు అంటే ఇంకా అది ఇక్కడ ఉండాల్సిన కాదు, నువ్వు క్రియేట్ అయిపోతాయని చెప్పి ఎడుకో పోవాలి కానీ ఇంకా ఈయన ఆగిపోయినావు. ఈయన బర్ల కన్నా ఉంది, ఇంకా అందుకే ట్రై చేస్తాను. కొంచెం ప్రతిభను బయట పెట్టాలి ఇంకా. ఓకే, అయితే ఇప్పుడు బిగ్ బాస్ మన మెయిన్ కంటెంట్ వచ్చేసి నువ్వు బిగ్ బాస్ కు పోవాలి. ఇప్పుడు నువ్వు మరి ఈయనే ఉంటే బిగ్ బాస్ వచ్చి నేను తీసుకుపోడు కదా? మరి ఏం ప్రయత్నం, వీడియోలనే ప్రయత్నం చేస్తున్నావు? అవునా. ఇప్పుడు ఈయన చెనకనే గోదీపంగా నాయనకు ఇట్లా చూస్తుంది, అందుకని చెప్పి ఇంకా బర్లకానే ఉండి చేస్తున్నాను. ఒకసారి పోయిరా కదా అన్నపూర్ణ స్టూడియోకి? పోవాలనుకున్నాను, ఇంక ఈయన నాయనకు చూస్తున్నాను. నువ్వు ఇన్ని వీడియోలు చేసినావు కదా, ఎవరన్నా నీకు కాంటాక్ట్ అయ్యారా? కాంటాక్ట్ ఎవరు కాలేదు, ఇంటర్వ్యూ కోసమే అయ్యారు అందుకు కొందరు. ఏమన్నా విజు గౌడ్ వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకున్నావు కదా? అది ఇప్పుడు జరగలేదు, అది మార్చ్ లో జరిగింది. మార్చ్ లో జరిగింది. అది చూసిన తర్వాత కూడా ఎవరి నుంచి ఎటువంటి రెస్పాన్స్? ఇప్పుడు విజు గౌడ్ వీళ్ళు ఎవరైనా మళ్ళీ నీకు రిటర్న్ చేసి? ఇప్పుడు ఏం చేయలేరు, ఏం కాల్ చేయలేరు. ఒక పప్పు అన్న అయితే పప్పు ఓకే, సోషల్ పోస్ట్ అన్న చేసిండు, ఇంటర్వ్యూ తీసుకుంటాను అన్న. ఓకే, వచ్చిండా మరి? నేను రమ్మన్నాడా? అన్న రాలేదు, చెప్తా అన్నాడు. ఏదో కొద్దిగా బర్రెలెక్క కూడా కామెంట్ చేసింది. అవును, నాకు తెలిసింది బర్రెలెక్క కూడా వస్తుంది అని చెప్పేసి కామెంట్ చేసింది అక్క కూడా. నువ్వు వెళ్ళాలి పాలమూరు బిడ్డ అని. అవునా?
నాకు అక్క కూడా పాలమూరు బిడ్డనే కదా, అవును సపోర్ట్ అందుకే చేస్తుంది. సపోర్ట్ చేస్తుంది. అక్క కూడా పోవాలని మస్తు ప్రయత్నిస్తుంది. ఆమె పేరు కూడా వచ్చింది, లీక్ అయింది కానీ ఇంకెందుకో వెళ్ళలేదు. అవును చాలా సార్ నేను కూడా విన్నా, సోషల్ యూట్యూబ్ లో వచ్చింది పేరు కానీ ఎందుకో వెళ్ళలేదు అక్క. అదే అదే. సరే మరి చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చివరిగా అంటే నేను బిగ్ బాస్కి వెళ్తే వెళ్ళాలనుకుంటున్నాను. ఈ పాలమూరు బిడ్డ పాల రైతు బిగ్ బాస్కి వెళ్ళడానికి మీరు అందరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఒకటి ఇంకోటి, ఇప్పుడు మామూలుగా సమాజ పరంగా మాట్లాడుకుందాం. ఓకేనా. ఈ మధ్య బాగా అత్యాచారాలు ఇవి జరుగుతున్నాయి. అవునన్నా. వాటి మీద నీ స్పందన ఎట్లా? స్పందన అంటే ఇప్పుడు ఇందాక పాట పాడినా కదా అన్న, అవును దాని నుంచి మన బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. అవును, గర్ల్స్ నుంచి తప్పు ఉంది, బాయ్స్ నుంచి తప్పు ఉంది. అంటే బాయ్స్ నుంచి ఎట్లా తప్పు ఉంది, గర్ల్స్ నుంచి ఎట్లా తప్పు ఉంది? గర్ల్స్ నుంచి అంటే ఇలా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని రోడ్ మీద ఎట్లా అంటే అట్లా తిరుగుకుంటా వాళ్ళు ఉంటారు. మన బాయ్స్ ఊకుంటారా? వాళ్ళని చూసి ఏదో కేకలు వేసి అదేసి ఇదేసి తాగినప్పుడు ఎట్లా వాళ్ళ మతి చెడి ఏదో చేసేస్తారు. ఇప్పుడు అమ్మాయిలు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు అనేది వాళ్ళకు స్వాతంత్రం ఉంది, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళు వేసుకుంటారు. ఏడేసుకోవాలి అది వేసుకున్నారు. రోడ్డు మీద కూడా అట్లా వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఏందన్నా ఇప్పుడు మనిషి తన కోరికల్ని అదుపులో పెట్టుకుంటే ఇటువంటి అనర్థాలు జరగవు. ఇటువంటి జరగడానికి కారణం మెయిన్ అదేనా? అదే అనుకో వాళ్ళ బుద్ధి ఇట్లా ఏమన్నా మొబైల్ అంటే అంత ప్రీ షో లాగా చేసి పడేస్తారు కదా అన్న, పొట్టి పొట్టి బట్టలు వేసుకొని. కనీసం చున్ని కూడా వేసుకొని పోకున్నాను, ఫ్యాషన్ అయిపోయింది చున్ని వేసుకోకుండా బయటికి వెళ్ళడం. ఒక అర్ధపా ఉంటది, చున్ని కూడా వెయిట్ కూడా ఉండదు కదా, అదే అర్ధపా ఉంటది, వేసుకోకుండా వెళ్తారు ప్రీ షో లాగా. మరి అమ్మాయిలకి ఏమన్నా మెసేజ్ ఇస్తావా దీని గురించి? దీని గురించి అంటే నేను ఏం చున్ని వేసుకోండి, మంచి బట్టలు వేసుకోండి, మంచి బట్టలు వేసుకోండి, పొట్టి పొట్టి బట్టలు అయితే వేసుకోకండి. ఓకే మనోహర్, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలి అని అనుకుంటున్నావు కదా? అవునన్నా. నిన్ను తీసుకుంటారు అని అనుకుంటున్నావా? తీసుకుంటారు అంటే మన ప్రయత్నం మనం చేస్తుంటే వెళ్ళొచ్చు. సరే, నేను ఎందుకు తీసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు? అసలు ఎందుకు తీసుకోవాలి నిన్ను? ఎందుకు తీసుకోవాలంటే ఒక వ్యవసాయం చేసే రైతు, ఒక పాల రైతు లాగా తీసుకోవాలనుకున్నా. అయినా ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ సీజన్ 3 లో వెళ్ళిండు, 6 లో వెళ్ళిండు, 9 లో కూడా తీసుకుంటారు అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు 8 లో లేరు ఎవరు సామాన్య జనాలు? ఎవరు లేరు, కామన్ మ్యాన్ అయితే ఎవరు లేరు. అంతా సెలబ్రిటీస్. అయితే నిన్ను తీసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. అవునా. ఇప్పుడు నువ్వు వీడియోలు చేస్తున్నావు. అవునా. ఆ వీడియోలు అక్కడ దాకా వెళ్ళినా నువ్వు అనుకుంటున్నావు? వెళ్ళినా అనుకుంటే వ్యూస్ అయితే బాగానే ఉన్నాయన్న. ఇప్పుడు ఎంతో మంది, ఇప్పుడు నువ్వు పాల రైతుని, రైతు బిడ్డని అని చెప్పేసి అంటున్నావు. నీకంటే మంచి మంచి రైతులు, పాలు పిండే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది. నిన్నే తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? నన్నే తీసుకోవాలంటే నేను ట్రై చేస్తున్నాను, నాకు ఇంట్రెస్ట్. అంటే వాళ్ళు ట్రై చేస్తలేదంట? ఇంట్రెస్ట్ ఉంది. మా పాల రైతుల గురించి నేను చెప్పాలి. పాల రైతులు ఏంది, పాలకు లీటర్ పాలు రేటు పెంచాలని చెప్పి అనుకుంటున్నాను. పాలకు రేటు పెంచాలని గవర్నమెంట్ తో రీసెంట్ గా బిల్లులు రాక కూడా ధర్నా చేసిరన్న. ఇక్కడ జగిత్యాల జిల్లాలో విజయ్ డైరీ నుంచి బిల్లులు రాక అసలు ధర్నా చేసిరు. అయినా కూడా పరిస్థితి ఏం లేదు, ఏడేసిన గొంగడ ఆనే ఉందన్న. అయితే పాల గురించి పోయి నువ్వు బిగ్ బాస్ లో నా పాల రేటు పెంచండి అని చెప్పేసి అడుగుతావా? పాల రేట్లు అంటే పాల రైతులు ఒక కష్టాలు ఏంటో కూడా చూపెట్టడానికి నేను వెళ్తాను, వెళ్ళాలనుకుంటున్నాను. అంటే నువ్వు మామూలుగా వేరే షో నుంచి కానీ, న్యూస్ ఛానల్ నుంచి కానీ, లేకపోతే వేరే ఎట్లయినా చేయొచ్చు కదా, అది బిగ్ బాస్ లోనే ఎందుకు అనుకుంటున్నావు? బిగ్ బాస్ లో అయితే చాలా మంది చూస్తారు అన్న, ప్రపంచం వ్యాప్తంగా నేషనల్ షో కదా అది, చాలా మంది చూస్తారు. ఈ న్యూస్ లో అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఓన్లీ ఇక్కడనే ఉన్న వాళ్ళు ఉంటారు. అందరికి తెలియజేయాలనుకుంటున్నాను మొత్తానికి, పాల రైతు కష్టాలు ఏంటంటే, ఒక రైతు కష్టాలు బర్ల కాడిపోతే ఎట్లుంటది అవన్నీ చూడాలి. అయితే బిగ్ బాస్ కరెక్ట్ ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను. ఆ బిగ్ బాస్ కరెక్ట్ కాదని అంటున్నారు బయట, నువ్వు అందులో పోయి ఏం చెప్పాలనుకుంటున్నావు? కరెక్ట్ కాదని కొందరు వర్షన్ లో కరెక్ట్ గా ఉంటది, కొందరు వర్షన్ లో కరెక్టే అనిపిస్తుంది. నీ వర్షన్ లో కరెక్ట్, నా వర్షన్ లో కరెక్ట్, కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు 1 2 3 4 5 6 7 ఇప్పుడు 8th సీజన్. ఈ 7 సీజన్లలో కూడా చాలా మంది పోయి బయటికి వచ్చిర్రు. పోయి వచ్చిన వాళ్ళు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అన్ననే తీసుకుంటే, నాకు వచ్చిన డబ్బులు నేను మొత్తం రైతులకు ఇస్తా అని అన్నాడు. ఇచ్చిండా? ఇచ్చినంటే కొందరికైతే హెల్ప్ చేసిండు, ఇంకా కొందరికి చేస్తాడా చేయడా తన తెలియాలన్నది. చేయొచ్చు, చేయకపోవచ్చు. నువ్వైతే ఏం చేద్దాం అనుకున్నావు? ఒకవేళ నువ్వు గెలిస్తే ఆ డబ్బులు, వచ్చిన డబ్బులు నువ్వు నేను అనుకున్నా, వాతావరణం వల్ల ఇబ్బంది పడ్డ కొన్ని పాల రైతులకు బళ్ళు చనిపోయినాయి, కొందరు ఎద్దులు చనిపోయినాయి, వాళ్ళకి హెల్ప్ చేద్దామని నేను అనుకున్నా. కొన్ని స్క్రీన్ షాట్లు కూడా తీసుకున్నాను, మీకు చూపించాను. అయితే మనోహర్, ఇప్పుడు బిగ్ బాస్ లో నువ్వు పోయినావు జస్ట్ అనుకుందాం. ఓకే. ఇప్పుడు నీకు ఫేవరెట్ పర్సన్
ఎవరన్నావు బిగ్ బాస్ లో? ఇప్పుడు విష్ణు అక్క విష్ణుప్రియ అక్క. విష్ణుప్రియ అక్క. అయితే ఇప్పుడు గేమ్ అన్నాక నెగిటివిటీ ఉంటది, పాజిటివ్ ఉంటది, తిట్టుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు విష్ణుప్రియ అక్కని తిడతావా? తిట్టలేము. తిట్టలేము అంటే నువ్వు టాస్క్ గెలవలేవు. గెలుస్తాము అక్కని తిట్టకుండా మామూలుగా ఇప్పుడు వస్తే టాస్కే ఇస్తాడు విష్ణుప్రియ, తిట్టమని టాస్క్ ఇస్తాడు. తిట్టమని అయితే ఏం టాస్క్ చెప్పలేమో, ఒక టాస్క్ వచ్చింది అనుకుందాం, తిడతాం మళ్ళీ సారీ చెప్పేస్తాం. అది కావాలి, అదే టైంలో ఇది కావాలి, అట్లా ఉంది. బిగ్ బాస్ తిట్టమని చెప్తే తిడతాము, తర్వాత పక్కకు వచ్చి మళ్ళీ సారీ మళ్ళీ కెమెరాలలో పడతాం కదా. పడతాం, ఇట్లా ఏడు పోయినా పడేది, చెప్పేది చెప్తే పడతాం, కాకపోతే సారీ. విన్నారు కదా మన పాలమూరు బిడ్డ, పాల రైతు, తన కష్టాలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి చెప్పిండు. బిగ్ బాస్ ఎందుకు పోవాలి, నేను పోయి బిగ్ బాస్ లో ఏం చేస్తా, ఒకవేళ నేను పోయి అందులో గెలిస్తే వచ్చిన డబ్బులు నేను ఏం చేస్తా అని చెప్పేసి మన మనోహర్ అయితే చెప్పిండు. సరే మనం కూడా ఆశిద్దాం, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్కి వెళ్ళాలని మనోహర్ని పంపించేలా మనం కూడా అనుకుందాం. ఇంకా అది బిగ్ బాస్కి తెలవాలి, నాగార్జున గారికి తెలవాలి, ఇంకా మన మనోహర్ టాలెంట్ మీద ఆధారపడి ఉంది. ఇంకా చివరిగా నీ గురించి ఒక మాట. పాలమూరు బిడ్డ బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్ళాలనుకుంటున్నాను. మీరు అందరు సపోర్ట్ చేసి ఈ పాలమూరు బిడ్డ పాల రైతుని బిగ్ బాస్కి అయితే పంపిస్తాడని అనుకుంటున్నాను. అలానే పాలమూరు స్టార్స్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేసి అన్న కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.